వస్తాను దీంట్లో అడిగి నాతో లేదా ఇంకా అవకాశం పెరుగుతుంది, వాళ్ళ యొక్క అడ్రస్ చెప్పడానికి స్కోప్ పెరుగుతుంది. సో దానివల్ల మనకి జిల్లా స్థాయికి వచ్చినటువంటి ప్రజలు కూడా వస్తారు. మొబైల్ యాప్ ద్వారా కన్సర్న్ రైట్ చేసినప్పుడు నోడల్ ఆఫీసర్ కాబట్టి దాన్ని వాళ్ళ డిపార్ట్మెంట్కి చేస్తున్నారు. కాన్స్టిట్యూట్ నుంచి కానీ లేకపోతే అసిస్టెంట్ టీవీ నుంచి కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ అవుతుంది. ఫార్వర్డ్ అయ్యాక ఆ గ్రీవెన్స్ యొక్క తీవ్రతను బట్టి 24 hours నుంచి 90 days వరకు ఇలాంటి మ్యాటర్స్ అయితే కొంచెం టైం తీసుకుంటాయి. మనం ఇమీడియట్గా అడ్రస్ చేయాల్సిన ఉంటాయి. సో డిఫరెంట్ ఎస్ఎల్ఎస్ ఉన్నాయి మనకి ఒక ఇష్యూ బట్టి. దాన్ని బట్టి మనం వీటికి పబ్లిక్ సిస్టమ్ని డిస్పోజ్ చేస్తాం. అలాగే ఫీడ్బ్యాక్ కూడా మనము డిస్పోజ్ చేస్తాం. ఎంత మాత్రమో మనం చేసేవనేది కూడా స్టేట్ లెవెల్ నుంచి ఆఫీసర్స్ చూస్తుంటారు. అలాగే ఆడిట్ ఆఫీస్ ఉంటారు. మనం చేసినటువంటి గ్రేవెన్స్ని కొన్ని తీసుకొని రావడానికి తీసుకొని కరెక్ట్గా చేశారా లేదా, ప్రొసీజర్ ఫాలో లేదా అనేది చూడడానికి ఆడిట్ ఆఫీస్ ఉంటారు. మోస్ట్లీ మన సిఎస్డబ్ల్యూఎస్ నోడల్ ఆఫీసర్ ఆయన ఆఫీసర్స్ కలిపి ఈ ఆడిట్ ఆఫీసర్ టీం ఉంటుంది. అలాగే పబ్లిక్ కూడా వారి అప్లికేషన్ ఎక్కడ ఉంది, ఏ స్టేజ్లో ఉంది, దాని స్టేటస్ ఏంటి తెలుసుకోవడానికి కూడా రోజున పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఇంకా కొన్ని ఆప్షన్స్ ఇంకా గవర్నమెంట్ స్టేజ్లో ఉన్నాయి. బట్ ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాము. దయచేసి ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని స్పందన పాత అప్లికేషన్స్ వాడటం కానీ చేయకండి. పూర్తిగా కొత్త గవర్నమెంట్ చేసిన నమూనాలు దీన్ని మాత్రం మనం అర్జీలాగా వాడాలి. రసీదులు ఎలాగైతే మనం పట్టుకొనిస్తున్నామో అది మనం తయారు చేస్తున్నాం కాబట్టి చెక్ చేసుకొని పాత పేరు కానీ వివరాలు చూసుకోవాలి. అలాగే డిపార్ట్మెంట్ వెబ్సైట్స్ ఏదైనా డిస్ట్రిక్ట్ పోర్టల్స్ ఏదైనా ఉంటే దాంట్లో ఇప్పటికే మీరు అన్ని మార్చి ఉండాలి. ఫొటోస్ కానీ ఇంకా మీ ఆఫీస్లో కూడా ఏదైనా అలా ఇంకా ఉంటే చెక్ చేసుకొని మొత్తం కొత్త సీఎం గారు వచ్చేటట్టు వారి యొక్క సంబంధించిన వివరాలు కానీ ఫొటోస్ కానీ చూసుకోవాలి. ప్రతి ఆఫీస్లో కంపల్సరీగా సీఎం గారి ఫోటో ఉండాలి. అన్ని పబ్లిక్ ఆఫీస్లో పాత ఫొటోస్ తీసుకొని పెట్టుకొని కొత్త వాటిని రిక్వెస్ట్ చేయండి. ఐఎన్పిఆర్ వాళ్ళకి అది ఫోటో మోడల్ వచ్చింది కదా, డిస్ట్రిక్ట్ ఆఫీస్ షేర్ చేయండి. దాన్ని మాత్రమే వాడాలి. మ్యారేజ్ వాడాలి. జిల్లా పోవాలంటే మనకి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆఫీసర్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ దగ్గర నుంచి, అకామిడేషన్ దగ్గర నుంచి, అలాగే ఆఫీసర్స్ దగ్గర వచ్చేస్తే స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ కూడా చాలా ఉన్నాయి. సో ఇద్దరు మంది ఉన్నారు కాబట్టి మన జిల్లా డెవలప్మెంట్కి చాలా స్కోప్ ఉంది. ఇండస్ట్రీ డెవలప్మెంట్కి కూడా స్కోప్ ఉంటుంది. సో అందులో మినిస్టర్స్ దగ్గర కలిసినప్పుడు వాళ్ళు కూడా ఇదే వ్యూలో ఉన్నారు. సో మన జిల్లా కొత్తగా ఏర్పడినప్పుడు కనీసం కలెక్టరేట్ బిల్డింగ్ లేని సందర్భంలో మనం స్టార్ట్ చేసాం. బట్ ఈరోజు మనకి మొదలుగా కొన్ని ఆఫీసెస్ ఉన్నాయి. చాలా ఆఫీసెస్ ఇంకా చాలా చిన్న చిన్న రూల్స్ ఉంటున్నాయి. దానికి సంబంధించి కూడా త్వరగా మనకి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పూర్తయింది. అది కూడా జరుగుతుంది. రాబోయే రోజుల్లో మనం ఇంకా కష్టపడి పనిచేసి సత్యసాయి జిల్లాని ముందుకు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాను. మీ ఆఫీస్లో కూడా అర్జీ తీసుకొని చేసి అవి కూడా పాత అర్జీలు వాడచ్చు.